జమ్మూ కశ్మీర్లోని కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద 2023లో ఉగ్ర మూకలతో పోరాడి తన తోటి సైనికులను రక్షిస్తూ తీవ్రవాదులను మట్టుబెట్టిన సాహసి శ్రీకాకుళం జిల్లావాసి ఆర్మీ మేజర్ మల్ల రాంగోపాల్ నాయుడుకు అపూర్వ గౌరవం దక్కింది. శౌర్య పురస్కారాల్లో రెండో అత్యుత్తమ పురస్కారమైన కీర్తి చక్ర అవార్డు లభించింది. గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కీర్తి చక్ర అవార్డును రాంగోపాల్ నాయుడు అందుకున్నారు. శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మాలి మండలం నగిరిపెంట ఆయన స్వస్థలం. కశ్మీర్లో రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్లు విధులు నిర్వహిస్తున్న ఆయన కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద మోహరించిన పెట్రోలింగ్ బృందానికి లీడర్గా వ్యవహరించారు. అయితే 2023 అక్టోబర్ 26న సుమారు 5 ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడేందుకు యత్నించారు. సమాచారం అందుకున్న వెంటనే మేజర్ రాంగోపాల్ తన బృందంతో రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు జవాన్లపైకి కాల్పులు జరిపారు. తన బృందాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఒక ఉగ్రవాదిని మేజర్ రాంగోపాల్ పాయింట్ బ్లాంక్లో కాల్చేశారు. తన బృందాన్ని కాపాడుకొని ఉగ్రవాదులను మట్టుబెట్టడంలో కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో ఆయన ధైర్య సాహసాలను మెచ్చి 2024 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం నాడు కీర్తి చక్ర పురస్కారానికి ఎంపిక చేశారు.